షణ్ముఖ జ్యోతిష్యాలయం. ఇక్కడ జాతకాలు మార్చబడును. నువ్వైతే అరచేతిలో వైకుంఠం చూపించి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టావు. అంతా బాగానే ఉంది, కానీ ఇలా జాతకాలు మార్చి రాసేవాళ్ళు ఉంటారా? అనుమానంగా అడిగాడు వేణుగోపాలరావు. మీ సందేహం కరెక్టే, అటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్లు డబ్బులు కాసుపడి డాక్టర్గా జాతకం మార్చినట్లే ఏ సిద్ధాంతైనా పైసలు కాసుపడి జాతకం మార్చేస్తే ఆ తర్వాత వాడికి డబ్బు పిచ్చి బట్టి ఈ దొంగ పనులు మొదలు పెడితే కొన్ని నెలల్లోనే ప్రజలు వాళ్ళ జాతకాన్ని మార్చేస్తారు. అందువల్ల సాహసించి మార్చడానికి ఎవ్వరూ ముందుకు రారు. కాబట్టి మనమే ఒక అడుగు ముందుకేసి ఆ పాత్ర పోషించాలి. అదెలా? ఎలా ఏముంది సార్, మీకు నక్షత్రాలు, నవగ్రహాలు, రాసులు తెలుసు. వాటి గమనమే కదా జాతక చక్రం. మీరే ఈ జాతకం రాయడం నేర్చుకుంటారు. మార్చిన జాతకాలతో సంబంధాలు బ్రహ్మాండంగా కుదిరిపోతాయి. ఇప్పుడు నేనే నేర్చుకుంటాను సురేష్. దానికి ఎన్నో లెక్కలు కావాలి, అవి మనకు రావాలి. దీనికి ఎంతో అనుభవం కావాలి. ఇదంతా నా వల్ల ఏమవుతుంది? అవుతుంది సార్, మీ వల్ల అవుతుంది. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. పట్టుదలతో మనసు లగ్నం చేస్తే సాధించలేనిదేమీ ఉండదు. ఇక్కడ నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. నాకు మంచి దోస్తు, పేరు షణ్ముఖ శర్మ. ఈ జిల్లాలో చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఆయన కోసం వస్తుంటారు. కేవలం జ్యోతిష్యం, జాతకాల మీదనే ఆయన 3 అంతస్తుల భవనం నిర్మించుకున్నాడు. మంచి ఆస్తిపరుడు అయ్యాడు. ఒక జ్యోతిష్కుడికి, ఒక హేతువాదికి సంబంధం పొసకదే. నీకెలా లంకి కుదిరింది? సజాతి ధృవాలే కాదు, అప్పుడప్పుడు విజాతి ధృవాలు కూడా ఆకర్షించబడతాయి. బయటకు చెప్పకపోయినా అంతరంగంలోనైనా నిజానిజాలు ఒప్పుకునే మనస్తత్వం ఆయనది. అందువల్లే మా సంగత్యం కొనసాగుతుంది. ఒక వారం రోజులు నేను కనపడకపోతే ఏదో ఒక టైం చూసుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోతాడు. అసలు మీ ఇద్దరి జోడి ఎలా ఏర్పడిందయ్యా? నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఆయనకు ఒక పనిబడి మన ఆఫీస్కి వచ్చాడు సార్. ఆయన వేషం, భాష వేరుగా కనిపించాయి. తనను జ్యోతిష్కుడిని పరిచయం చేసుకున్నాడు. తన పని కోసము ఆయన సంవత్సర కాలంగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట. నేను ఆయన ఫైలు పరిశీలించాను. అది ఈజీగా చేయదగ్గ పనే. అందులో లొసుకులేమీ లేవు. 4 రోజుల్లో ఆ పని చేసి పెట్టాను. ఆయనకు చాలా సంతోషమైంది. ఆయన కళ్ళలో ఆనందపు వెలుగులు కనిపించాయి. నా ముందు ఇక్కడ పనిచేసిన వాసుదేవరావు గారు ఆ పనికి 25,000 లంచం అడిగాడంట. అదేదో నాకివ్వబోయాడు. నా సంగతి మీకు తెలుసు కదా. నేను హద్దులు దాటి దొడ్డిదావులో మీకేమీ చేయరాని పని చేసి పెట్టలేదు. అది మా బాధ్యతగా, మీ హక్కుగా చేయవలసిన పని కాబట్టి చేశాను. నా పని నేను చేసినందుకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను. అందరూ మీలాగే ఉంటే ప్రజలు ఆనందంగా ఉంటారు బాబు అన్నారు. అప్పటి నుంచి వయసులో 25 ఏళ్ళు తేడా ఉన్నా మా స్నేహం కొనసాగింది. పరిచయమైన ప్రారంభపు రోజుల్లో ఒకసారి మీ జ్యోతిష్యం ప్రామాణికం కాదు, పురాణాల్లో కాత్యాయనీదేవి జ్యోతిష్యాన్ని అవును కాకపోను అని శపించారని చెప్పబడింది కదా సార్. అంటే ఇది లాటరీతో సమానమేనే కదా. రూపాయి బిళ్ళలో ఉండే బొమ్మ, బరుసు లాంటివే కదా. అసలు మీరు రాసే జాతకాలు పరిపూర్ణమైనవని, నిజమైనవని గ్యారంటీ ఏమిటి? బిడ్డ భూమి మీద పడినప్పుడు జాతకం మొదలవుతుందా, లేక తల్లి గడుపులో శుక్ల సంవత్సరాలు కలిసినప్పుడు జాతకం పుడుతుందా అని నేను వాదించినప్పుడు ఆయన టీవీ చర్చల్లో ఆస్తిక బ్రహ్మలు చేసే వితండ వాదనలు చేయకుండా వినమ్రంగా కడుపు కక్కుర్తికి ఎన్నో వేషాలు. నా కుటుంబం కడు పేదరికంలో మగ్గిపోతున్నప్పుడు నాకు కొంచెంగా తెలిసిన ఈ అవతారాన్ని ఎత్తక తప్పలేదు. మనుషుల భయాలు, బలహీనతలు, దైవభక్తి ఆధారంగా నా వృత్తి అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదో ఒకటి కొనసాగింది. లక్షల్లో సంపాదించాను. నిజాయితీగా అడిగితే ఎవరూ సహాయం చేయరు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. సఫలీకృతున్నయ్యాను. ఉదర బాధాపశమనం కోసం బహురూపాలు, ఇందులో ఇది ఒకటి అంటూ స్పష్టంగా నిజాయితీగా ఒప్పుకున్నారు. అబద్ధాలు, దాపరికాలకు తావునినప్పుడు స్నేహం వర్ధిల్లుతుంది కదా సార్. అలా మేమిద్దరము మిత్రులమయ్యాము. అబ్బో, చాలా కథ నడిపాబే. అయితే ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు? ఎందుకేమిటి సార్, మీరు ఆయన దగ్గర జాతక చక్రాలు తయారు చేయటం నేర్చుకోబోతున్నారు. నేర్చుకుంటారు. మీరు పంచాంగం, మంచి రోజులు, ముహూర్తాలు, రాహుకాలం, యమగండాలు, వజ్యాలు వగైరా వగైరా చూస్తుంటారుగా. ఆఫీసులోకి వచ్చి కుర్చీలో కూర్చునే ముందు, లేచి వెళ్ళేప్పుడు ఒక్కో నిమిషం విధిగా దేవుణ్ణి ప్రార్థిస్తుంటారుగా. దీన్ని బట్టి మీకేవో కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలిసే ఉంటాయి. మీరు గుణం కుదిరి మనస్సు పెడితే ఒక వారంలో ఆ విద్య అబ్బుతుంది సార్.
నా మీద నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది సురేష్. ఇంతకీ నేర్పడానికి ఆయన ఒప్పుకుంటారా? సందేహం వెలిబుచ్చారు వేణుగోపాలరావు. తప్పకుండా, మా సంబంధం అటువంటిది. మీకే సందేహాలు వద్దు. సాయంత్రం ఆయన్ని పరిచయం చేస్తాను. ఆయనకి విషయం వివరించి ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంటున్నారో నిజాయితీగా చెప్పి మీకు నేర్పే ఏర్పాటు చేస్తాను. అందుకు మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలోని తూర్పు ప్రాంతం మన ఆఫీసులో ఒక వారం రోజులు విజిట్స్తో ఇన్స్పెక్షన్స్తో వేసుకోండి. రాత్రికి నా దగ్గరికి వచ్చేట్టు ప్లాన్ చేయండి. రాత్రిళ్ళు మీరు నేర్చుకున్నట్లుగా నేను అరేంజ్ చేస్తాను అంటూ ఒక టైం టేబుల్ వేణుగోపాలరావు ముందు పెట్టాడు సురేష్. వేణుగోపాలరావు కొంచెం ఆలోచించి, ఇదేదో బాగానే ఉన్నట్టుంది సురేష్. పుణ్యము పురుషార్థము రెండు కలిసి వస్తాయి. ఇక నీ మాటకి ఎదురేముంది? వచ్చే వారం అలాగే ప్లాన్ చేద్దాం అన్నాడు వేణుగోపాలరావు. 7 రాత్రులు జాతక చక్రాలు, వధూవరుల గుణమేళన చక్రాలు తయారు చేసే విధానము అకుంఠిత దీక్షతో నేర్చుకున్నాడు వేణుగోపాలరావు. 3 రాత్రులు తామిచ్చిన డేట్లకు టైముకు జాతకాల రాశి పరీక్షలు పూర్తయ్యాయి. అన్నిట్లోనూ ఫస్ట్గా పాస్ అయ్యాడు వేణుగోపాలరావు. బాగా తర్ఫీదు అయ్యాక తన తడాకా చూపించాడు. సర్వీస్లో ఉండగా 2 కూతుళ్ళకి, రిటైర్ అయ్యాక సంవత్సరంలోపు మిగతా 2కి జాతక చక్రాలు తారుమారు చేసి బ్రహ్మాండంగా వివాహాలు జరిపించాడు. అన్నిటికీ సురేష్ హాజరయ్యాడు. ఆఖరి అమ్మాయి పెళ్ళైన తర్వాత, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సురేష్. ఈ జన్మకు నన్నొడ్డున పడేశావు. నా కోసమే నువ్వు మన డిపార్ట్మెంట్లోకి వచ్చినట్లుంది. నీ మేలు మరిచేది కాదు అంటూ సజల నేత్రాలతో సురేష్ చేతులు పట్టుకున్నాడు వేణుగోపాలరావు. ఇది కల్పిత కథ కాదు, యథార్థ గాథ. ఇది జరిగి ఇప్పటికీ 19 సంవత్సరాలయ్యింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, ఆడపిల్ల వివాహాలయ్యాక విశ్రాంత జీవితంలో ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా వేణుగోపాలరావు గెడ్డాలు మీసాలు పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించి ముఖాన పట్టీలు, వాటి మధ్య గంధం బొట్టు పెట్టి స్వామిలా తయారై హైదరాబాదులో షణ్ముఖ జ్యోతిష్యాలయం నడుపుతున్నాడు. ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ కన్నా 4 రెట్ల రాబడి పొందుతున్నాడు. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రజా సాహితీ పత్రికలో ప్రచురితమైన ఈ యథార్థ గాథను మీకు చెప్పాను. నేను చెప్పే కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ఆర్ రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.